గురుదేవులకు ప్రణామములు. ఏం చదువుకున్నావు? ఏదో చతుర్వేదాలు, దశోపనిషత్తులు, అష్టాదశ పురాణాలు వల్లే వేశాను. ఏది ఏమైనా మీ ముందు పిపీలికాన్నే. నీ గురించి నువ్వు బాగానే తెలుసుకున్నావు. నువ్వు పిపీలికానివే. చూసారా, రంగులు మారాయి. తనన్నదే నేనన్నాను. జీర్ణించుకోలేకపోతున్నాడు. జీర్ణించుకోగలిగితే అదే అద్వైతం. शंभो शंकरा सांब सदा शिव सांब सदा शिव ओम शंभो शंकरा हर हर शंकर शिव शिव शंकरा. ఏ సామే తప్పుకో తప్పుకో అంటున్నారు నీ శిశువులు. అట్టా తప్పుకో అంటాం తప్పనిపించటా నీకు? నువ్వేదో అంతా ఒక్కటే ఒక్కటే అని బోధలు చేస్తున్నావటగా. ఒక చిన్న ప్రశ్న, నువ్వేమో దండం పట్టినావు, వాళ్ళేమో దండం పెడుతున్నారు. మరి ఆ దండం ఈ దండం ఒకటేనా సామి? ఇంకో చిన్న చండాల ప్రశ్న, తపస్సు చేసేటప్పుడు ఇట్టానే ముక్కు మూసుకుంటారు, తాగుడు వాసనకి ఇట్టానే ముక్కు మూసుకుంటారు. ఆ ముసుకోవడం ఈ ముసుకోవడం ఒకటేనా? ఏ సామే, ఆ శివుడు లోకాలకు కాపరే, నేనేమో ఈ కాశీ కాటి కాపరే. మీ శివుడు నేను ఒకటే అంటున్నాను నేను. నువ్వేమంటావు? ఏయ్ చండాలుడా! మాలాంటి సన్యాసులు, సాధువులు, పండితులు తిరిగే ఈ పవిత్రమైన వీధుల్లోకి తాగి తూలుతూ వచ్చి ఏమిటి ప్రాలాపన? దూరంగా వెళ్ళు. తీపి కళ్ళు తాగినోడ్ని ఒక చేదు నిజం చెప్తా. నేను కాటి కాపరిని. నన్ను దూరం దూరం అన్నోళ్ళందరూ చివరాఖరికి మన దగ్గరికి రావాల్సిందే. మర్యాదగా దూరంగా పోతావా లేదా? ఏంది సామే, శివయ్య మెడలో పామే బుస్సుమనలేదు. ఏంది నువ్వు కస్సు బుస్సుమంటున్నావు? సరే, నువ్వు అన్న ప్రకారమే దూరం పోతా. ఇంకా దూరం పోతా. ఎంత దూరం పోయినా నేనున్న భూమి మీదనే నువ్వు ఉంటివి. మరి మైలు కాదంటావా? నేను ఆకాశం కింద ఉన్నా, నువ్వు అదే ఆకాశం కింద ఉన్నావు. అంటుకోదంటావా? ఈ గాలోను మీదకొచ్చే గాలే నీ మీదకి వస్తాంది. అది పర్వాలేదంటావా? నేను మునుగుతున్న గంగలోనే నువ్వు మునుగుతుంటివి. తప్పు కాదంటావా? తప్పేది కాదంటావా? ఈ పురాణం అంతా ఎందుకులే గాని ఒక్కడి చెప్పు, నువ్వు దూరం పొమ్మంటున్నది అగ్గిలో బుగ్గి బూడిదయ్యే ఈ అతుకుల బొంతన, అగ్గిలా మండుతున్న ఈ బొంతలో ఉన్న ఆత్మన? जाग्रत् स्वप्न सुषुप्ति सुस्फुटतरा या संविदुजृम्भते
या ब्रह्मादिपिपीलिकान्ततनुषु प्रोता जगत्साक्षिणी सैवाहं न च दृश्यवस्त्विति दृढप्रज्ञापि यस्यास्ति चेत् चण्डालोऽस्तु सतु द्विजोऽस्तु गुरुरित्येषा मनीषा मम